నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సౌమ్య కాటూరి. ఈరోజు మళ్ళీ కొత్త వీడియోతో ముందుకు వచ్చేసాను. వీడియోలోకి వెళ్ళిపోయే ముందు నా ఛానల్ని మొదటిసారి చూస్తున్న వారైతే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. ఓకే అండి, చలో మరి వీడియోలోకి వెళ్ళిపోదామా? చలో. ఈరోజు చేయబోయే వంట వచ్చేసి మీల్ మేకర్ కర్రీ అండి. ఎంతో టేస్టీగా, చాలా చాలా ఈజీగా, తొందరగా అయిపోయే మంచి హెల్తీ రెసిపీ అండి. దానికి కావాల్సినవి వచ్చేసేమో టమాటోస్, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్, మీల్ మేకరు చూడండి, రెండు వెల్లుల్లి, ఒక అల్లం తీసుకొని మంచిగా మెత్తగా పేస్ట్ చేసుకొని పక్కకు పెట్టేసుకున్నాను. తర్వాత మామూలుగా పోపు వేసుకోవడానికి పోపు దినుసులు అన్నీ రెడీగా పెట్టుకున్న తర్వాత మనం ఒక గిన్నెలో ఆయిల్ వేసేసుకొని జీలకర్ర, ఆయిల్ వేడెక్కిన తర్వాత కొంచెం మినపప్పు, దాని తర్వాత కొంచెం ఆవాలు, ఇవన్నీ వేసుకోవాలండి. నెక్స్ట్ కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలి. నా ఛానల్ని మొదటిసారి చూస్తున్న వారైతే ప్లీజ్ టోటల్గా చూసి ఛానల్ని వీడియో ఎలా ఉంది అనేది నాకు తప్పకుండా కమెంట్ బాక్స్లో చెప్పేసేయండి. నెక్స్ట్ కొంచెం మెంతి పొడి వేసానండి. తర్వాత దాంట్లోనే అల్లం ఎల్లిగడ్డ పేస్ట్, కొంచెం వెల్లుల్లి రెమ్మలు కూడా దంచి వేసేసుకున్నానండి. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత కొంచెం పచ్చివాసన పోయిన తర్వాత కొంచెం ఆనియన్స్ వేసుకున్నానండి. ఒక ఆనియన్, మళ్ళీ కొంచెం పసుపు యాడ్ చేశాను. మొత్తం మంచిగా కలిసేటట్టు బాగా ఫ్రై చేసుకున్నాను. ఇలా మంచిగా ఫ్రై అయితే ఆయిల్లో మంచి టేస్ట్ అనేది వస్తుందండి. ఇల్లంతా ఎంతో మంచి అరోమాతో నిండిపోతుంది. నెక్స్ట్ ఒక 2 టమాటాలని ఇలా కట్ చేసుకొని అదే ఆయిల్లో ఫ్రై చేసుకుంటున్నాను. చూడండి, ఇలా మంచిగా ఫ్రై చేసుకోవాలి. మంచిగా ఫ్రై చేస్తే టమాటోస్ చాలా ఎక్స్ట్రా టేస్ట్ని ఇస్తాయండి. అయితే నేను కొన్ని మీల్ మేకర్లు తీసుకొని వాటర్లో నానబెట్టేసుకున్నానండి. వాటర్లో బాయిల్ చేయలేదు, నానబెట్టేసుకున్న తర్వాత వాటర్ని మొత్తం డ్రైన్ చేసేసాను. మొత్తం వాటర్ అన్ని డ్రైన్ చేసేసి అంటే వాటర్ని వడియపోసిన తర్వాత మనం ఇప్పుడు ఫ్రై చేసుకున్న దాంట్లో ఆ మీల్ మేకర్లని యాడ్ చేశాను. డైరెక్ట్గా వేస్తే మీల్ మేకర్లు గట్టిగా ఉంటాయి కదండి, వేడివేడి నీళ్ళల్లో కూడా వేస్తారు కొంతమంది. నేను మాత్రం అలా యాడ్ చేసేసి మొత్తం మంచిగా కలుపుకున్నాను. నెక్స్ట్ దానికి సరిపడా కొంచెం కారం, 2 లేదా 3 టేబుల్ స్పూన్ల కారం మీ టేస్ట్కి తగ్గినట్టు వేసుకోవచ్చండి. నేను 2 టేబుల్ స్పూన్ల కారం, 4 టేబుల్ స్పూన్ల ఉప్పు యాడ్ చేశాను. మంచిగా ధనియాల పొడి యాడ్ చేసి బాగా కలుపుకున్నాను. తర్వాత కొన్ని వాటర్ పోసి బాగా మగ్గించుకున్నాను. తర్వాత దీనికి చపాతీలన్నా పూరీలన్నా చాలా బాగుంటాయండి. గోధుమ పిండిలో కొంచెం సాల్ట్ వేసుకొని మెత్తగా కలుపుకొని పక్కన పెట్టేసుకున్నాను. అది నానేంతసేపట్లో కొంచెం నిమ్మరసం ఒక గిన్నెలో పిండేసుకొని మంచిగా నిమ్మరసం కూడా నేను దాంట్లో యాడ్ చేశాను పులుపు కోసం అండి. నెక్స్ట్ కసూరి మేతి, చూడండి, కొంచెం కసూరి మేతి కూడా యాడ్ చేశాను. అంత మంచిగా కసూరి మేతి యాడ్ చేస్తే ఆ టేస్ట్ అనేది చాలా చాలా అద్భుతంగా ఎంతో బాగుంటుంది. నెక్స్ట్ మా ఇంటి పైన కొంచెం కొత్తిమీర ఉంటే అది కూడా తీసుకొని వచ్చి యాడ్ చేసేసాను. కట్ చేసుకొని అది ఉడికేలోపు కింద నుండి కొత్తిమీర కట్ చేసుకొని తీసుకొచ్చి ఇలా నీట్గా వాష్ చేసి కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేశాను. చూడండి, తర్వాత బాగా కలుపుకున్న పిండిని మంచిగా ఇలా రౌండ్ బౌల్స్లోకి చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. దాని తర్వాత వేడి నూనె బాగా వేడెక్కిన తర్వాత ఆ ముద్దని ఇలా వేడి నూనెలో ముంచి వీడియోలో చూపిస్తున్నట్టు చేసుకోవాలండి. పూరీలు మంచిగా పొంగుతాయి. చూడండి, ఇలా వేడి నూనె పెడితే పూరి బాగా పొంగు. అంతే అండి, ఈజీగా పూరి అండ్ కర్రీ రెడీ. థ్యాంక్ యూ.